మరొక బ్రేకింగ్ న్యూస్ అంతుంది మనకి. అమరావతి క్వాంటమ్ వ్యాలీపై విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం వర్క్ షాప్ నిర్వహించనుంది. ఈ వర్క్ షాప్ కు దిగ్గజ కంపెనీలు హాజరు కానున్నాయి. IBM, TCS, మైక్రోసాఫ్ట్ ఇండియా, వార్నర్ బ్రదర్స్, ఇండియా ఇన్నోవేషన్ వంటి కంపెనీలు వర్క్ షాప్ కు హాజరు కానున్నాయి. అత్యుత్తమ డేటా, న్యూ టెక్నాలజీ, వాతావరణ మార్పులపై క్వాంటమ్ వ్యాలీ వర్క్ షాప్ ఫోకస్ చేయనుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. అమరావతి క్వాంటమ్ వ్యాలీపై విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం వర్క్ షాప్ నిర్వహించింది. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి ఫోన్లలో అందిస్తారు. కాంతి, చెప్పండి, ఈ వర్క్ షాప్ కు దిగ్గజ కంపెనీలు హాజరు కానున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సోని, సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన విజయవాడలో ఈ రోజు క్వాంటమ్ కంప్యూటింగ్ కి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి వర్క్ షాప్ ని అరేంజ్ చేశారు. ఇందులో క్వాంటమ్ కంప్యూటింగ్ కి సంబంధించి సాంకేతికంగా అభివృద్ధి చేసే సంస్థలు, వినియోగించేవారు, అలాగే విద్యార్థులు, మేధావులు, ప్రభుత్వ రంగానికి చెందిన వారు దీంట్లో పాల్గొంటారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఈ క్వాంటమ్ కి సంబంధించినటువంటి ఒక పెద్ద క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేయాలని అమరావతిలో ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే దేశంలోనే తొలిసారి IBM, TCS, L&T లాంటి వాటి పెద్ద మల్టీనేషనల్ కంపెనీలతోటి సహకారంతో క్వాంటమ్ వర్క్ షాప్ నిర్వహిస్తున్నారు. అయితే ఇందులో పాల్గొనేందుకు ఇప్పటికే IT, ఫార్మా, వాణిజ్య రంగాలు, అలాగే నిర్మాణ రంగానికి సంబంధించినటువంటి దిగ్గజ కంపెనీల ప్రతినిధులు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు కొంతమంది ఇప్పటికే విజయవాడకు చేరుకున్నారు. నిన్న రాత్రి చంద్రబాబు నాయుడు నివాసంలో వారికి ఆతిథ్యం ఇచ్చారు. అలాగే విందు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే TCS ప్రెసిడెంట్ అండ్ గ్లోబల్ హెడ్ గా ఉన్నటువంటి రాజన్న, అలాగే మైక్రోసాఫ్ట్ ఇండియా MD రాజీవ్ కుమార్, L&T కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీధర్ సిద్ధు, వార్నర్ బ్రదర్స్ ఇండియా ఇన్నోవేషన్ సెంటర్ హెడ్ మనీష్ వర్మ, భారత్ బయోటెక్ వ్యవస్థాపకురాలు సుచిత్ర కే ఎల్లా, అలాగే హైదరాబాద్ లోని అమెరికా కౌన్సిలేట్ జనరల్ తో పాటుగా కొంతమంది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సైంటిఫిక్ అడ్వైజర్ అజయ్ కుమార్ కూడా దీంట్లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో జాతీయ స్థాయిలో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ సాంకేతిక నైపుణ్యం, అలాగే క్వాంటమ్ కంప్యూటింగ్ సేవలు అందుబాటులోకి వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఈ నేపథ్యంలో క్లాసిక్ కంప్యూటింగ్ పేరుతోటి ఇప్పటి వరకు నడుస్తున్నటువంటి సాంప్రదాయ కంప్యూటర్ సిస్టమ్ ప్రోగ్రామింగ్ మొత్తం మ్యాథమెటిక్స్ పైనే ఆధారపడి ఉంటుంది. సో అందులో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించేందుకు మేధస్సుగా కొంత వేగంగా వర్క్ జరుగుతుంది. కాబట్టి ఏదైతే కంప్యూటింగ్ సంబంధించి, అంటే ఏదైతే క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ప్రస్తుతం కంప్యూటర్ సాంకేతిక పరిజ్ఞానంతో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ లాంటి వాటితో కలిసినటువంటి అత్యంత వేగంగా పోటీ పడుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో లక్షల మందిలో ఒకరిని లక్ష్యంగా చేసుకుని సమాచారం కోరితే క్షణాల్లో అందించేది ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రత్యేకత. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి అమరావతి కేంద్రంగా నిర్వహిస్తున్నటువంటి క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్ కి సంబంధించినటువంటి అంశం పైన, అలాగే క్వాంటమ్ కంప్యూటింగ్ కి సంబంధించి దాంట్లో ఉన్నటువంటి విశేషతలను కూడా ప్రత్యేకమైనటువంటి వర్క్ షాప్ లో ఈ రోజు విజయవాడలో జరగబోతోంది. మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడలోని జరిగే ప్రత్యేక వర్క్ షాప్ జరిగేటువంటి హోటల్లో జరుగుతోంది. దానికి చేరుకుంటారు. అక్కడ ఏదైతే కంప్యూటింగ్ కి సంబంధించినటువంటి సాంకేతిక అభివృద్ధి సంస్థలు, విద్యార్థులు, వీరందరితోటి ప్రభుత్వ రంగానికి చెందిన వారు కూడా పాల్గొని ఈ వర్క్ షాప్ లో పాల్గొంటారు. క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ సంబంధించినటువంటి డిక్లరేషన్ ని కూడా ఈ వేదిక నుంచే ప్రకటించే అవకాశం ఉంది. సోని, ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ కాంతి.